Hi everyone, good morning. గుడ్ మార్నింగ్ సార్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు జరిగిన 3 క్లాసెస్లో? ఏమైనా డౌట్స్? నో డౌట్స్? ఓకే. సో ఇవాళ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అనేది ఫినిష్ అయిపోతాయి. ఇవాళ బూస్ట్ ఆఫ్ ఫోర్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ ఇప్పుడు చెప్తాను అనమాట. ఆ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాల్సి. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చిన 3 ప్రాజెక్ట్స్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ అయిపోవాలి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ అలర్ట్స్ అనమాట. సో అలర్ట్స్లో మనకి ఇలా స్ట్రక్చర్ మనకి ఇలా కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ని చేయడానికి సిఎస్ఎస్ లింక్ యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ అలర్ట్ ఇలా ఓపెన్ అయినప్పుడు మనకి ఇలా ఎక్స్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతున్నాయి. ఇలా కొలాప్స్ అవ్వాలి అంటే మనకు జావా స్క్రిప్ట్ లింక్స్ అనేది అవసరం అవుతూ ఉంటాయి. సో మనం ఇచ్చిన బూస్ట్రాప్ 4 ఎన్విరాన్మెంట్లో 4 లింక్స్ని ఇంక్లూడ్ చేశాం. ఆ 4 లింక్స్లో ఒకటి సిఎస్ఎస్ లింక్, రిమైనింగ్ 3 లింక్స్ వచ్చేసి జావా స్క్రిప్ట్ లింక్స్. ఆ 3 లింక్స్ వల్ల మాత్రమే ఈ క్లికబుల్ ఆప్షన్స్ అనేది వర్క్ అవుతాయి. ఈ క్లికబుల్ ఆప్షన్స్ అనేది మనకు వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకు ఇలాంటి స్ట్రక్చర్ మనకు కావాలి అనుకుంటే అలర్ట్, అలర్ట్ సక్సెస్, అలర్ట్ డేంజర్, అలర్ట్ ప్రైమరీ, అలర్ట్ సెకండరీ, అలర్ట్ లింక్, ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. దాంట్లో ఏదైనా సరే కంటెంట్ ఇస్తాం మనం. ఆ కంటెంట్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే స్ట్రక్చర్ అనేది మనకు వస్తుంది. ఇది ఇలా స్ట్రక్చర్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ అనమాట. ఇప్పుడు ఈ అలర్ట్లోనే మనకి ఏదైనా సరే ఒక లింక్ లాగా మనకి ఇవ్వాలంటే, ఒక యాంకర్ ట్యాగ్ని మనం యూజ్ చేయాలంటే ఆ యాంకర్ ట్యాగ్కి అలర్ట్ లింక్ అనే క్లాస్ ఇవ్వాలి మనం. అలర్ట్ లింక్ అనే క్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది సేమ్ ఇది ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్లో మనకి ఇది వస్తుంది. ఓకే, ఇది ఏ కలర్లో ఉందో అదే కలర్లో మనకు వస్తుంది అన్నమాట మనకి ఇది. నెక్స్ట్ అదేవిధంగా ఇలా ఎక్స్ సింబల్ మనకు కావాలనుకున్నాం. ఎక్స్ సింబల్ మనకు కావాలనుకుంటే అండ్ టైమ్స్ అనేది మనకు ఎంటిటీ ఉంది. అండ్ టైమ్స్ అనేది ఎంటిటీ. ఇక్కడ ఒక బటన్ తీసుకున్నాం. బటన్లో మనకు క్లాస్ నేమ్ క్లోజ్ అనేసి ఇవ్వాలి. క్లాస్ నేమ్ క్లోజ్ ఇస్తే మనకి ఏమవుతుంది అంటే ఈ బటన్ అనేది మనకు రైట్ సైడ్కి వెళ్తుంది, చాలా నీట్గా కనిపిస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ అలర్ట్ అనేది డిస్మిస్ అవ్వాలంటే ఇట్లాగా వెళ్ళిపోవాలనుకుంటే మనం డేటా డిస్మిస్ అనేది ఆ బటన్కి ఇస్తాం. డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్. ఇది జావా స్క్రిప్ట్ రిలేటెడ్ అట్రిబ్యూట్ అనమాట. డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ అలర్ట్ కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ అలర్ట్ స్ట్రక్చర్ మనకి ఇవ్వాలన్నమాట. అలర్ట్, అలర్ట్ సక్సెస్ అండ్ ఇక్కడ ఏదైతే ఐకాన్కి అంటే ఐకాన్కి మనకు కావాల్సింది అండ్ టైమ్స్ అని ఇస్తాం. ఇక్కడ మీరు జనరల్గా మీరు ఎక్స్ సింబల్ అని మీరు పెట్టుకోవచ్చు. మీ ఓన్గా మీరు రాయొచ్చు కావాలంటే. చూడండి ఇలాగా. లేదనుకుంటే టెక్స్ట్ టైప్ మీకు తెలియడానికి క్లోజ్ అని కూడా ఇవ్వచ్చు. క్లోజ్ ఇలా అనమాట. ఓకే, ఈ కేసెస్లో మనకు ఇలా ఇవ్వచ్చు. ఓకేనా? సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతుంది. సిరీస్ ఇలా కొలాప్స్ అయిపోద్ది. ఇదే కాన్సెప్ట్ మనకి. ఓకే, ఇలాగ మనకి డేటా డిస్మిస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా అలర్ట్, అలర్ట్ వార్నింగ్, ఇవన్నీ మనకు కలర్స్ ఇవ్వడానికి, స్ట్రక్చర్ ఇవ్వడానికి మనకు యూజ్ అవుతాయి. ఓకేనా? క్లియర్ దిస్? ఇవి అలర్ట్స్ గురించి అనమాట. ఇప్పుడు అలర్ట్ని మనం క్లిక్ చేయగానే ఇలాగా ఫేడ్ అవుతూ మనకి వెళ్ళాలి అంటే ఇలా ఫేడ్ షో అనే క్లాస్ నేమ్స్ యాడ్ చేస్తాం. ఫేడ్ షో అనే క్లాస్ నేమ్స్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఇట్లా ఫేడింగ్ అవుతూ వెళ్తుంటాయి అనమాట. ఇలా ఫేడింగ్ అవుతూ వెళ్తాయి మనకి. క్లియర్? ఏ డౌట్ ఉంది ఇక్కడ? సో ఇది అలర్ట్స్ గురించి అనమాట మనకి. నెక్స్ట్ కాన్సెప్ట్ కొలాప్స్ అంటే ఫస్ట్ డ్రాప్ డౌన్ గురించి చూద్దాం. డ్రాప్ డౌన్స్ ఏదైనా సరే ఒక స్ట్రక్చర్ని అంటే ఒక బటన్ని కానీ ఏదైనా ఒక లింక్ని కానీ క్లిక్ చేస్తే ఇలా డ్రాప్ డౌన్ టైప్ మనకు కావాలి. ఇక్కడ మనము ప్రతిదీ రాసే అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఆల్రెడీ రెడీమేడెడ్ కోడ్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ రెడీమేడెడ్ కోడ్ ఎక్కడ ఎలా ఇంక్లూడ్ చేయాలని తెలుసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఓవరాల్ పేరెంట్కి మనం డ్రాప్ డౌన్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇంతకుముందు చేసిన HTML CSSలో మన ఓన్ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఇచ్చాం. బట్ ఇక్కడ మాత్రం మనం ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇది డ్రాప్ డౌన్. ఏదైతే లింక్ని మనం క్లికబుల్ చేస్తామో ఆ క్లికబుల్ చేసేదానికి మనకు డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. డేటా టోగుల్ డ్రాప్ డౌన్ ఇవ్వాలి. ఈ డేటా టోగుల్ వల్ల మనకి ఏమైతే అంటే బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ డ్రాప్ డౌన్ అనేది హైడ్ అండ్ షో జరుగుతుంది.
బట్ ఈ డ్రాప్ డౌన్ టోగుల్ వల్ల మనకేమైతుందంటే ఇలా ఐకాన్ వస్తది. ఈ డ్రాప్ డౌన్ ఐకాన్ మనకు దేనివల్ల వస్తుందంటే, ఈ డ్రాప్ డౌన్ టోగుల్ వల్ల మాత్రమే వస్తుంది. అండ్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి డ్రాప్ డౌన్ వస్తుంది అంటే ఇట్స్ ఏ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అనమాట. దీంట్లో డ్రాప్ డౌన్ మెనూ లోపల డ్రాప్ డౌన్ ఐటమ్ సేమ్ ఈ క్లాస్ నేమ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. క్లాస్ నేమ్స్ అనేది మిస్ చేయకూడదు. ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అలాగే రాయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వీటి ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఇచ్చింటారు. సో, మీరు ఇక్కడ చూసినా ఓకే. నేను చెప్పిందైనా ఓకే అనమాట. ఇవన్నీ ఇక్కడ నేను చెప్పినట్టే ఉంటాయి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ డివైడర్ అనమాట. ఈ డ్రాప్ డౌన్ డివైడర్ అనేది ఏం చేస్తదంటే, ఇలా మనకు మెనూకి మధ్యలో కొద్దిగా నీట్‌గా డివైడ్ చేయాలనుకుంటే, మెనూకి మధ్యలో డివైడ్ చేయాలనుకుంటే డ్రాప్ డౌన్ డివైడర్ అనే క్లాస్ ఇస్తాం. ఈ డ్రాప్ డౌన్ డివైడర్ అనే క్లాస్ ఏం చేస్తదంటే, మన మెనూస్‌ని చాలా నీట్‌గా చూపిస్తది. ఇలా మెనూ వచ్చేసి మనకు 1 బై 1 ఈ యాంకర్ ట్యాగ్స్ మధ్యలో మనకు 1 బై 1 డ్రాప్ డౌన్ డివైడర్ ఇలా ఇస్తాం. ఇలా ఇవ్వడం వల్ల మనకేమైతుందంటే చాలా నీట్‌గా కనిపిస్తది ఇలాగ. ఓకే. నెక్స్ట్ అదే విధంగా డ్రాప్ డౌన్ హెడర్. ఇక్కడ మనకు మెనూస్ ఉన్నాయి. ఇది దేనికి రిలేటెడ్ ఈ మెనూస్ అనేసి ఇట్లా హెడర్‌లో మనకి ఇవ్వచ్చనమాట మనకు. అది డ్రాప్ డౌన్ హెడర్ అనేసి క్లాస్ నేమ్‌లో మనం ఇస్తాం. ఇక్కడ చూడండి ఈ మెనూస్‌లో డ్రాప్ డౌన్. ఇలాంటి టైప్ ఆఫ్ డ్రాప్ డౌన్ కావాలంటే ఇవన్నీ యూజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ డ్రాప్ డౌన్ కావాలంటే ఇవి యాక్టివ్, డిజేబుల్ రిచెస్. అండ్ అదేవిధంగా డ్రాప్ డౌన్ రైట్ సైడ్‌లో కావాలనుకుంటే డ్రాప్ డౌన్ రైట్ అనేసి ఇస్తాం. అదే లెఫ్ట్ లెగ్ కావాలంటే డ్రాప్ డౌన్ లెఫ్ట్ అనేసి ఇస్తాం. ఇట్లా లెఫ్ట్ సైడ్‌లో మనకు ఐకాన్ కావాలంటే అంటే డ్రాప్ డౌన్ కావాలంటే రైట్ సైడ్‌లో డ్రాప్ డౌన్ కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనము క్లిక్ చేసే మెనూ వచ్చేసి చాలా బిగ్గరగా ఉంది. మనకి డిఫాల్ట్‌గా మనకేమైతుందంటే డ్రాప్ డౌన్ ఇక్కడ స్టార్టింగ్‌లో వస్తది. ఇలా స్టార్టింగ్‌లో కాకుండా డ్రాప్ డౌన్ మెనూ ఇలా ఎండింగ్‌లో కావాలనుకుంటే డ్రాప్ డౌన్ మెనూ రైట్ అనేసి ఇస్తాం. డ్రాప్ డౌన్ మెనూ రైట్ ఇస్తే రైట్ సైడ్‌లోకి మనకొస్తది ఇట్లా మెనూ. నెక్స్ట్ డ్రాప్ అప్ అంటే అప్ సైడ్‌లోకి మనకు డ్రాప్ డౌన్ మెనూ కావాలనుకుంటే డ్రాప్ అప్ అనే క్లాస్ ఇస్తాం. సో, ఇవి డ్రాప్ డౌన్స్ గురించి అనమాట. ఇంకా అదే విధంగా ఒక ఎంప్టీ టెక్స్ట్ ఇవ్వాలంటే డ్రాప్ డౌన్ టెక్స్ట్ అనేసి ఇస్తే ఇది ఒక ఎంప్టీ టెక్స్ట్ అంటే మనకు క్లికబుల్ ఆప్షన్ కాకుండా మనకు నార్మల్‌గా ఎంప్టీ టెక్స్ట్ లాగా మనకుంటది. ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ టెక్స్ట్ అనమాట మనకి. ఓకే. ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ టెక్స్ట్. ఇలా క్లికబుల్ ఆప్షన్ కాకుండా ఒక ఎంప్టీ టెక్స్ట్ లాగా మనకుంటది. ఓకే. నెక్స్ట్ అదే విధంగా మనకు ఇలా బటన్ గ్రూప్స్‌లో మనకి ఈ బటన్‌ని క్లిక్ చేసినా మనకు డ్రాప్ డౌన్ రావాలంటే ఇదంతా బటన్స్ అనమాట మనకి. ఇట్స్ నాట్ నావ్ బార్. నావ్ బార్‌కి డిఫరెంట్‌గా ఉంటది. ఇది బటన్స్ అనమాట. ఇలా బటన్స్ కావాలనుకుంటే సీరీస్ బీటీ అని గ్రూప్ ఇచ్చాం. బీటీ అని గ్రూప్‌లో బటన్, ఆ బటన్‌కి డ్రాప్ డౌన్ టోగుల్ అండ్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్, ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ దీని లోపల ఇచ్చాం అంతే. అండ్ అదేవిధంగా స్ప్లిట్ ఇట్లా ఒకటే అంటే ఈ బటన్ మొత్తం ఉండి ఈ స్ప్లిట్ ఓన్లీ ఈ ఏరియాకి మాత్రమే మనకు డ్రాప్ డౌన్ కావాలనుకుంటే జస్ట్ దానికి మాత్రమే మనకు డేటా స్ప్లిట్ అని ఇచ్చేసుకొని దానికి మాత్రం అప్లై చేస్తాం అంతే. ఓకే. బటన్ నార్మల్‌గా ఇచ్చాం. ఆ బటన్ నార్మల్‌గా ఇచ్చిన తర్వాత మనకి డ్రాప్ డౌన్ టోగుల్ స్ప్లిట్ అనమాట. డ్రాప్ డౌన్ స్ప్లిట్, డేటా టోగుల్ డ్రాప్ డౌన్. ఇలా స్ట్రక్చర్ మనకి ఇవ్వడం వల్ల మనకి ఏమైతుందంటే ఈ విధంగా మనకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వర్టికల్‌గా మనకి డ్రాప్ డౌన్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే. ఇవి డ్రాప్ డౌన్స్ గురించి అనమాట మనకి. నెక్స్ట్ కొలాప్స్ అనమాట. కొలాప్స్ అనగానే ఒక బటన్‌ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగడం. ఒక బటన్‌ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగడం అనమాట. ఇప్పుడు ఇదే కేసులో నేనేం చేస్తానంటే ఒక బటన్‌ని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలంటే ఫస్ట్ ఈ బటన్‌కి దీనికి రిలేషన్ చేయాలి ఫస్ట్. ఏదైతే బటన్‌ని క్లిక్ చేస్తామో ఏ కంటెంట్ అయితే మనకు కనిపించాలో ఆ కంటెంట్‌కి ఫస్ట్ ఐడీ ఇస్తాం. ఐడీ మన యూజర్ డిఫైన్ ఐడీ అనమాట. యూజర్ డిఫైన్ ఐడీ. డిఫాల్ట్‌గా ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వగానే ఈ కంటెంట్ హైడ్ అవ్వాలంటే ఇట్స్ ఏ కొలాప్స్ అనే క్లాస్ ఇస్తాం. కొలాప్స్ అనే క్లాస్ ఇస్తే ఇది హైడ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలంటే ఈ బటన్‌కి, ఈ కంటెంట్‌కి టార్గెట్ చేస్తాం. ఇట్స్ ఏ డేటా టార్గెట్ హ్యాష్ ఐడీ నేమ్. ఐడీ కాబట్టి హ్యాష్ ఐడీ నేమ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఏ టార్గెటెడ్ కంటెంట్ మనకు హైడ్ అండ్ షో జరగాలి. టార్గెట్ చేసాం. డేటా టార్గెట్ ద్వారా టార్గెట్ చేసాం. ఇప్పుడు టార్గెట్ చేసిన తర్వాత హైడ్ అండ్ షో జరగాలంటే ఇట్స్ ఏ డేటా టోగుల్ కొలాప్స్ అనమాట. డేటా టోగుల్ కొలాప్స్, డేటా టార్గెట్ ఈ వాల్యూ అనమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏమైతుందంటే ఇలా సీరీస్ టార్గెటెడ్ వాల్యూ మనకైతది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రక్చర్ మనకి ఇలా కావాలనుకుంటే ఈ మొత్తం హోల్ స్ట్రక్చర్ మనకు కావాలి. ఈ బటన్‌ని క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఏ కంటెంట్ అయితే మన హైడ్ అండ్ షో జరగాలో దానికి డేటా టార్గెట్ ఇస్తాం. ఏ యాక్షన్ అయితే జరగాలనో ఆ యాక్షన్ జరగాలంటే డేటా టోగుల్ కొలాప్స్ ఇస్తాం. హైడ్ అండ్ షో జరగాలంటే ఇలా అనమాట. అండ్ అదేవిధంగా ఒక యాంకర్ ట్యాగ్‌ని క్లిక్ చేసినప్పుడు టార్గెటెడ్ కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలనుకుంటే
ఇక్కడ మనకు హెచ్ఆర్ఈఎఫ్ అనేది యాక్ట్ యాజ్ ఏ డేటా టార్గెట్ అనమాట. అదొకటే డిఫరెన్స్. బటన్ ఇచ్చినప్పుడు డేటా టార్గెట్ రాయాలి. బటన్ రాయకుండా యాంకర్ ట్యాగ్ ఇస్తే డేటా టార్గెట్ రాసే అవసరం లేదు. డైరెక్ట్‌గా మనకు హెచ్ఆర్ఈఎఫ్‌లోనే హ్యాష్ ఐడి నేమ్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా టోగుల్ కొలాప్స్. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా మనకి ఇట్స్ ఏ అకార్డియన్స్ అనమాట. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన హోమ్ లోన్‌లో మనకు వీటిని ఏమంటామంటే అకార్డియన్స్ అంటాం. అంటాం. ఇక్కడ మనకు కార్డ్ కాన్సెప్ట్. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. కార్డ్ బాడీ కొలాప్స్ అయింది. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ కొలాప్స్ అయింది ఇక్కడ. ఇదే కేస్‌లో మనకి ఇక్కడ ఇదే స్ట్రక్చర్ మనకి కాపీ పేస్ట్ చేస్తాం చూడండి. ఇది కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. బట్ ఇక్కడ ఈ మొత్తంలో క్లిక్ చేస్తే రాదు. ఈ లింక్‌ని క్లిక్ చేసినప్పుడే వస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ లింక్ కాదు. ఇక్కడ దీని బార్‌ని క్లిక్ చేస్తే మనకు రావాలి. ఈ బార్‌ని క్లిక్ చేస్తే మనకు రావాలంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేది రాసుకోకూడదు. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అనేది రాయకూడదు. యాంకర్ ట్యాగ్ ఇస్తే యాంకర్ ట్యాగ్‌ని క్లిక్ చేసినప్పుడే మనకి ఇస్తాం ఇక్కడ. యాంకర్ ట్యాగ్ కాకుండా ఈ బార్‌ని చేయాలంటే బార్‌కి మనం ఇవ్వాలి. చూడండి. కార్డ్ హెడర్ యాంకర్ ట్యాగ్‌లో మనకి ఏమి ఇచ్చారంటే డేటా టోగుల్ కొలాప్స్ ఇచ్చారు. హెచ్ఆర్ఎఫ్‌లో కొలాప్స్ ఇలా. ఇప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ మనం చేయాలంటే ఇక్కడ రాస్తాం చూడండి. సో ఇక్కడ అకార్డియన్స్ అని నేను రాస్తున్నా. అకార్డియన్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ నేను ఇక్కడ చేసి చూపిస్తాను. మీరు మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఈ అకార్డియన్స్లో నేను ఎంత మొత్తం అంతా తీయేస్తున్నా. డివ్ డాట్ కార్డ్ తీసుకున్నా అండ్ మార్జిన్ బాటమ్ 3 తీసుకున్నా. అండ్ దీని లోపల మనకు డివ్ డాట్ కార్డ్ హెడర్లో H5 చూస్ లోన్ అమౌంట్ ఏదో ఒక హెడ్డింగ్ ఇస్తున్నా అంతే. దీనిలో మనకి కార్డ్ హెడర్ కింద మనకి డివ్ డాట్ కార్డ్ బాడీ ఉంటుంది. కార్డ్ బాడీలో ఏదో ఒక కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి లోరమ్ అనేసి ఇస్తాను. ఇలా కార్డు మొత్తం సేమ్. ఇప్పుడు అదేవిధంగా ఇలాంటి మల్టిపుల్ కార్డ్స్ మనకు కావాలి. నాకు కావాలి. సో ఇవంతా నేను కాపీ చేసుకుంటున్నా. ఈ కాపీ చేసి నీకు సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు ఈ కేసులో అవుట్పుట్ చూద్దాం మనకి. కానీ ఇలా కార్డ్ చూజ్లోనే వాడి ఇక్కడ మనకి హెడ్డింగ్ మార్చుకుంటాం అంతే. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ ఇలాగ. ఇప్పుడు మనకు ఈ కేసులో మనకి ఏంటంటే ఈ బాడీ మొత్తం నాకు కనిపించకూడదు. బాడీ మొత్తం నాకు కొలాప్స్ అవ్వాలి, అంటే హైడ్ అవ్వాలన్నమాట. ఇదంతా బాడీ మొత్తం కొలాప్స్ అవ్వాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే కొలాప్స్ అనే క్లాస్ ఇస్తున్నా. కొలాప్స్ ఇది కొలాప్స్, ఇది కొలాప్స్, ఇది కొలాప్స్. కొలాప్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇలా అన్ని హైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ మాత్రం నాకు కనిపించాలి, మిగతా అన్ని హైడ్ అవ్వాలి. అందుకోసం మనకి కొలాప్స్తో పాటు మనం షో అనే క్లాస్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ వాల్యూ కనిపిస్తుంది, మిగతా అన్ని హైడ్లో ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగాలి. వీటిని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగాలి. ఇప్పుడు వీటిని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగాలంటే ఏది హైడ్ అండ్ షో జరగాలి? ఈ కార్డ్ బాడీ అనేది హైడ్ అండ్ షో జరగాలి. దానికోసం నేను ఐడి ఈక్వల్ టు మెసేజ్ 1 అని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఐడీస్ అనేది మనం ఏం చేయాలంటే డిఫరెంట్ ఐడీస్ తీసుకోవాలి. సేమ్ ఐడి నేమ్స్ ఉండకూడదు. ఒక పేజ్లో సేమ్ ఐడి నేమ్స్ ఉండకూడదు. డిఫరెంట్ ఐడీస్ తీసుకోవాలి. ఇక్కడ కార్డు బాడీలో నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ఐడి తీసుకున్నా. ID1, ID2, ID3, ID4. ఇప్పుడు ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే ఈ హెడర్ని క్లిక్ చేసినప్పుడు ఈ టార్గెటెడ్ వాల్యూ హైడ్ అండ్ షో జరగాలి. దానికోసం డేటా టోగుల్ ఈక్వల్ టు కొలాప్స్. నెక్స్ట్ అదేవిధంగా డేటా టార్గెట్ ఈక్వల్ టు ఇట్స్ ఏ హ్యాష్ మెసేజ్1. సేమ్ ఇదే వాల్యూ మనకి అన్నిటికీ ఇవ్వాలి. ఇక్కడ మనకు ఐడి ఏంటి? మెసేజ్2 అనే ఐడి, ఈ టార్గెట్ వాల్యూ. నెక్స్ట్ దీనికి మెసేజ్3 అనే ఐడి, అదేవిధంగా దీనికి మెసేజ్4 అనే ఐడి. ఇన్ కేస్ ఇక్కడ మీరు యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఉంటే ఆ యాంకర్ ట్యాగ్లోనే మీరు డేటా టోగుల్ రాస్తారు. డేటా టార్గెట్ రాయకుండా హెచ్ఆర్ఈఎఫ్లో ఈ హ్యాష్ వాల్యూ ఇచ్చేస్తారు అంతే. నా సీస్ అవుట్పుట్
క్లిక్ చేసి ఏదైతే క్లిక్ చేస్తామో అది మనకు ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ క్లిక్ చేసి షో అంటే చూడండి, క్లిక్ చేస్తే మనకు హైడ్ అవుతుంది, షో అవుతుంది. క్లిక్ చేస్తే షో అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది. ఓకేనా? క్లికబుల్ హైడ్ అండ్ షో అనమాట మనకి. హైడ్ షో, హైడ్ షో, హైడ్ షో. నో నో ఈ కేసులో మనకు ఇలాంటి స్ట్రక్చర్ మనకి ఏమవుతుందంటే ఇది ఓపెన్ అయినప్పుడు ఇంకో దానికి క్లిక్ చేస్తే ఇది హైడ్ అవ్వాలి, ఇది షో అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇది హైడ్ అవ్వాలి, ఇది షో అవ్వాలి. ఇంకో దానికి క్లిక్ చేసి ఇది హైడ్ అవ్వాలి, షో అవ్వాలి. అలాంటి కాన్సెప్ట్నే అకార్డియన్స్ అంటాం. ఇలాంటి ప్రాసెస్ మనకు జరగాలి అంటే ఈ కార్డ్స్ అన్నిటికీ ఒక పేరెంట్ ఐడి తీసుకోవాలి. ఈ కంటైనర్ పేరెంట్ కాబట్టి దీనికంటూ ఒక ఐడి తీసుకుంటున్నా. దీనికంటూ ఏదో ఒక నేమ్ అకార్డియన్ అని ఇస్తున్నా. ఐడీస్ ఆర్ ఓన్ డిఫైన్ నేమ్స్ అనమాట. మనకుండే ఐడీస్ అన్ని మన ఓన్ డిఫైన్ నేమ్స్. ఇప్పుడు ఈ ఐడిని దీని పేరెంట్స్కి ఇవ్వాలి. కార్డ్స్ ఉండే పేరెంట్స్ అన్నిటికీ ఐడి ఇవ్వాలి. ఈ ఐడిని తీసుకొని వెళ్ళి ఎవ్రీ కార్డ్ బాడీకి డేటా పేరెంట్ ఈక్వల్ టు హ్యాష్ దిస్, ఈ అకార్డియన్. ఇది ఏదైతే ఐడి తీసుకున్నామో ఆ ఐడిని ఇవ్వాలి. ఇది ప్రతి ఒక్క కార్డ్ బాడీకి ఇవ్వాలి. సిరీస్ ప్రతి ఒక్క కార్డ్ బాడీ ఎక్కడైతే ఐడి ఉందో దానికి ఇవ్వాలి. మనకి ఎక్కడైతే ఐడి ఉందో దానికి ఇవ్వాలి. ఎక్కడైతే ఐడి ఉందో దానికి ఇవ్వాలి. దట్స్ ఇట్ నా సిరీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా, ఆల్రెడీ ఓపెన్ ఉంది, క్లోజ్ అయింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా, ఆల్రెడీ ఓపెన్ ఉంది, క్లోజ్ అయింది. దీన్ని క్లిక్ చేస్తున్నా, ఆల్రెడీ ఓపెన్ ఉంది, క్లోజ్ అయింది. సిరీస్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూస్లో మనకు ఇలాగే మన వర్క్ అవ్వాలి. ఎందుకంటే మన ప్రాజెక్ట్లో స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి క్లిక్ చేసినప్పుడు వాల్యూ పెరిగినప్పుడు కింద ఉండే వాల్యూకి డిస్టర్బెన్స్, మళ్ళీ దీన్ని పెరిగినప్పుడు కింద ఉండే వారికి డిస్టర్బెన్స్ అనమాట. అందుకే ఈ కేసులో మనకి ఏమవుతుందంటే దీన్ని క్లిక్ చేస్తే ఇది హైడ్ అవుతుంది, షో అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇది హైడ్ అవుతుంది, షో అవుతుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది హైడ్ అయితే షో అవుతుంది. దట్స్ ద ప్రాసెస్. ఓకే, సో మీ ప్రాజెక్ట్లో హోమ్ లోన్లో ఈ కాన్సెప్ట్ ఉండాలి. ఓకే, ఈ ప్లేస్లో మనకు అకార్డియన్స్ కాన్సెప్ట్ ఉండాలి. అదే ఇక్కడ ఉండే కాన్సెప్ట్. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్టే ఇదంతా అకార్డియన్ అనమాట. ఇక్కడ ఉంటుంది మనకు డేటా పేరెంట్, ఇక్కడ నుండి డేటా పేరెంట్ అకార్డియన్స్, ఇలాగ హెచ్ఆర్ఈఎఫ్. ఇక్కడ యాంకర్ ట్యాగ్లో ఇచ్చారు. మనకి యాంకర్ ట్యాగ్లో కాకుండా డైరెక్ట్గా హెడర్కే ఇస్తున్నాం. ఓకే, యాంకర్ ట్యాగ్లో కాకుండా డైరెక్ట్గా పేరెంట్గా మనం ఇస్తున్నాం. ఓకే, క్లియర్ దిస్ అకార్డియన్స్ అంటే కొలాప్స్ ఇవన్నీ క్లియరా? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నావ్స్ అనమాట. ఈ నావ్స్లో మనకి జనరల్గా మనకి ఏంటంటే మన ప్రాజెక్ట్లో మనకు నావ్ బార్ అనేసి ఉంటుంది, మెనూ బార్ అనేసి ఉంటుంది. ఇట్స్ ఏ నావ్ బార్, ఇట్స్ ఏ మెనూ బార్. నావ్ బార్ అన్నప్పుడు మనకు ఒరిజినల్ నావ్ బార్ లాగా మనకు ఇక్కడ చూడండి. ఒరిజినల్ నావ్ బార్ అంటే మన కంపెనీ నేమ్ ఉంటుంది నావ్ బార్లో. ఇట్స్ ఏ నావ్ బార్. కంపెనీ నేమ్ లేకుండా ఉండేది ఏంటంటే మెనూ బార్ అనమాట. కంపెనీ నేమ్ లేకుండా ఉండేది ఇట్స్ ఏ మెనూ బార్. ఆ మెనూ బారే ఇక్కడ ఉండే నావ్స్ అనమాట. మెనూ బారే ఇక్కడ ఉన్న నావ్స్. ఈ నావ్స్లో మనకి ఏమవుతుందంటే జస్ట్ ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేసుకోవడమే. ఎక్కడైనా సరే మనకు కావాల్సి ఉంటే కాపీ పేస్ట్ చేసుకోవడమే. ఇక్కడ మనకి ఏంటంటే కంపెనీ నేమ్ ఉండదు, అంతే. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు ఇక్కడ ఉండే ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు ఐకాన్ ఇస్తారు అంతే. ఈ యాంకర్ ట్యాగ్ లోపల ఇక్కడ ఐకాన్ ఇవ్వాలి, ఇక్కడ ఐకాన్ ఇవ్వాలి. ఇప్పుడు నావ్ లోపల నావ్ ఐటమ్ లోపల నావ్ లింక్. ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండాలి. ఈ స్ట్రక్చర్ కావాలంటే ఈ స్ట్రక్చర్ని కాపీ చేసుకోవడం, మనం ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసేయడం అంతే. కాపీ పేస్ట్ అంతే. ఇప్పుడు ఈ మెనూ బార్కి మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే బీజీ డేంజర్. ఇప్పుడు ఇది కాదు, నాకు ఫుల్ విడ్త్ కావాలంటే మీరు ఏం చేయాలంటే కంటైనర్ వాడకూడదు. అప్పుడు మనకు ఫుల్ విడ్త్ వస్తుంది. ఇప్పుడు ఈ లాస్ట్ మెనూ రైట్ సైడ్కి పోవాలనుకుంటే ఈ మెనూకి మనం ఏం చేస్తామంటే ఎంఎల్ ఆటో అనేసి ఇస్తాం, మార్జిన్ లెఫ్ట్ ఆటో. అప్పుడు మనం కంప్లీట్గా రైట్కి వెళ్తాం. ఇప్పుడు ఇది వైట్ కలర్లో కావాలంటే యాంకర్ ట్యాగ్కే టెక్స్ట్ వైట్. చేసి ఇలా ఇస్తాం. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు ఐకాన్స్ ఇచ్చారంటే ఈ మెనూ బార్ డన్ అయిపోయి. ఇక్కడ మనకు బీజీ డేంజర్ బదులు మనకి ఏం కావాలంటే ఈ కలర్ కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే బీజీ డేంజర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసిన వాల్యూకి కలర్ని చేంజ్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తారు మీరు. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ మీరు ఇవ్వాలి. ఈ ప్లేస్లో మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఎండింగ్ ప్లేస్లో ఇలా మొత్తం ఈ కోడ్ని మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేస్తారు. క్లియర్?
ఈ వాల్యూకి మీరు ఏం చేయాలంటే ఈ వాల్యూకి div డాట్ సో ఫస్ట్ హెడర్ ఉంటుంది మనకు పేజ్లో మీరు హెడర్ ఉంటుంది మీ ప్రాజెక్ట్లో తీసుకున్న దానికి హెడర్ ఉంటుంది హెడర్ తీసుకుంటారు ఇది హెడర్ ఈ హెడర్లో మనకి మెనూ ఇస్తారు ఈ హెడర్కి మీరు క్లాస్ నేమ్ ఏం చేయాలంటే బీజీ డేంజర్ అనేది ఈ హెడర్కి ఇవ్వాలి మీరు బీజీ డేంజర్ అనేసి హెడర్కి ఇవ్వాలి నోసీస్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలంటే ఈ నావ్కి కంటైనర్ ఇవ్వండి ఈ నావ్కి కంటైనర్ ఇవ్వండి ఇప్పుడు చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఈక్వల్ స్పేసింగ్ వస్తుంది అండ్ నీట్గా ఉంటుంది మాకు మెనూ బార్ ఇలా అనమాట మీకు ఇలా ఇస్తే మీకు నీట్గా ఉంటుంది స్ట్రక్చర్ ఇక్కడంతా నేను ఇచ్చింది కదా ఎన్ని ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ నావ్ ఐటమ్ నావ్ లింక్ నావ్ ఐటమ్ నావ్ లింక్ నావ్ ఐటమ్ నావ్ లింక్ నావ్ ఐటమ్ నావ్ లింక్ ఇదనమాట సేమ్ అదేవిధంగా సెంటర్ లెగ్ కావాలనుకుంటే నావ్కి జస్టిఫైడ్ కంటెంట్ సెంటర్ ఇస్తే సెంటర్ లెగ్ వస్తుంది అదేవిధంగా ఎండింగ్ లెగ్ వెళ్ళాలంటే జస్టిఫై కంటెంట్ ఎండ్ ఇస్తే ఎండింగ్ లెగ్ వెళ్ళిపోతుంది అదే వర్టికల్ కావాలంటే నావ్ ఫ్లెక్స్ కాలం ఇస్తే మన వర్టికల్గా వస్తుంది కాన్సెప్ట్ ఓకే ఇవన్నీ నార్మల్గా ఉండే మెనూస్ అనమాట ఇప్పుడు మనకు ట్యాబ్స్ పిల్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ ఉండే మెనూసే ఒక ట్యాబ్ లాగా కావాలనుకుంటే ఇది నావ్ బార్స్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది నావ్ బార్స్ కాదు ఇట్స్ ఏ నావ్స్ అంతే ఒక ట్యాబ్ లాగా మనకు కావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మనకు నావ్ ట్యాబ్స్ ఇస్తాం అదే ఇలా బటన్ లాగా కావాలనుకుంటే నావ్ పిల్స్ ఇస్తాం ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ కేస్ అనమాట ఈ నావ్ పిల్స్ నావ్ ట్యాబ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఐలాండ్ టీసీఎస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ మీరు టాపిక్స్లోకి వెళ్ళండి ఈ టాపిక్స్లో మనకు ఏదో ఒక టాపిక్లోకి వెళ్ళండి ఇక్కడ చూడండి ఇవి ఒక పేజ్లోనే డిఫరెంట్ ట్యాబ్స్ లాగా వర్క్ అవ్వాలి అంటే ఒక పేజ్లోనే డిఫరెంట్ ట్యాబ్స్ లాగా వర్క్ అవ్వాలి అంటే వి యూజ్ ట్యాబ్స్ అండ్ పిల్స్ అనమాట ఇలా బటన్ లాగా వచ్చింది అంటే ఇట్స్ ఏ పిల్స్ అనమాట మనకి పిల్సే ట్యాబ్స్ అంతే ట్యాబ్స్ ఉండే చోట పిల్స్ పెడతాం అంతే ఇలాంటి ఒక పేజ్లోనే ఇలా ట్యాబ్స్ లాగా మనకు కావాలంటే వి యూజ్ ట్యాబ్స్ అండ్ పిల్స్ కాన్సెప్ట్ ఇలా జస్టిఫైడ్ ట్యాబ్స్ జస్టిఫైడ్ పిల్స్ అని ఇచ్చామంటే ఇలాగ ఈక్వల్గా మనకు 100% విడ్త్లోకి అలైన్మెంట్ అయి ఉంటుంది దిస్ ద ఇలాగ జస్టిఫైడ్ అనమాట ఇలా ఇచ్చామంటే 100% విడ్త్ అదే డ్రాప్ డౌన్ కావాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ మనకి యాడ్ చేస్తాం డ్రాప్ డౌన్ ఇవన్నీ స్ట్రక్చర్ యాడ్ చేస్తాం అంతే ఓకే నెక్స్ట్ అదేవిధంగా డైనమిక్ ట్యాబ్స్ పిల్స్ అంటే ఇప్పుడు ఈ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు ఈ ట్యాబ్ కంటెంట్ వస్తుంది ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే ఈ ట్యాబ్ కంటెంట్ వస్తుంది ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే ఈ ట్యాబ్ కంటెంట్ మిగతా కంటెంట్స్ మనకి హైడ్ అవుతున్నాయి బట్ డిఫాల్ట్గా పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ట్యాబ్ యాక్టివ్లో ఉంటుంది దానికి సంబంధించిన కోడ్ యాక్టివ్లో ఉంటుంది ఫస్ట్ ట్యాబ్ యాక్టివ్ దానికి సంబంధించిన కోడ్ యాక్టివ్ నెక్స్ట్ సెకండ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ కంటెంట్ యాక్టివ్లోకి వస్తుంది ఈ కంటెంట్ యాక్టివ్లో ఉంటుంది ఈ బటన్ యాక్టివ్లో ఉంటుంది థర్డ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ యాక్టివ్లో ఉంటుంది దానికి సంబంధించిన కంటెంట్ వస్తుంది ఈ కంటెంట్స్ అన్ని అంటే ఈ డివ్కి అంటే ఈ బటన్కి సంబంధించిన కంటెంట్స్ అన్ని ఒక డివ్లో పెట్టుకోవాలి ఈ ట్యాబ్కి సంబంధించిన కంటెంట్ అంతా ఇంకో డివ్లో పెట్టుకోవాలి ఈ ట్యాబ్కి సంబంధించిన కంటెంట్ మొత్తం ఇంకో డివ్లో పెట్టుకోవాలి 3 డివ్స్ అనమాట ఇవన్నీ సో ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఈ కేసెస్లో ఇక్కడ డైనమిక్ ట్యాబ్స్ డైనమిక్ పిల్స్ నోసీస్ ఇదనమాట కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో మనకు చూడండి ఈ లింక్స్కి సంబంధించిన కోడ్ ఇది లింక్ సంబంధించింది అదేవిధంగా ఇక్కడ కంటెంట్ సంబంధించిన కోడ్ ఇది ఈ కోడ్ మొత్తం ఎక్కడ ఇస్తా అంటే ట్యాబ్ కంటెంట్ లోపల ఇస్తాం ఒక్కొక్క ట్యాబ్కి సంబంధించిన కంటెంట్ ట్యాబ్ ప్యాన్ అనే క్లాస్ తీసుకొని దాంట్లో ఇవ్వాలి ఒక్కొక్క ట్యాబ్కి సంబంధించిన కంటెంట్ ట్యాబ్ కంటెంట్ లోపల ట్యాబ్ ప్యాన్ అనమాట ట్యాబ్ కంటెంట్ లోపల ట్యాబ్ కంటెంట్ లోపల ట్యాబ్ ప్యాన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంటెంట్ మొత్తం హైడ్ అవుతుంది ఇప్పుడు మనకు కనిపించాల్సిన కంటెంట్ ఏంటంటే ఫస్ట్ లింక్ మనకు కనిపించాలి అంటే ఫస్ట్ ఎల్ఐ మనకు కనిపించాలి దానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే కనిపించాలి దానికోసం మనకి ఏం చేస్తుంటే ఫస్ట్ ఎల్ఐకి మనం యాంకర్ ట్యాగ్లో యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వాలి అండ్ అదేవిధంగా ఇక్కడ మనము ఈ కంటెంట్స్కి మనం యాక్టివ్ అనే క్లాస్ ఇస్తాం ఇప్పుడు ఈ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు ఈ ట్యాబ్ కంటెంట్ కనిపించాలి అంటే వీటికంటూ ఐడీస్ ఇచ్చింటాం ఫస్ట్ దానికి హోమ్ ఐడి సెకండ్ దానికి మెనూ 1 థర్డ్ దానికి మెనూ 2 ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తామంటే డేటా టార్గెట్ బట్ ఇక్కడ యాంకర్ ట్యాగ్ వాడుతున్నాం కాబట్టి హెచ్ఆర్ఎఫ్ అనేది డేటా టార్గెట్లా వర్క్ అవుతుంది వీటికి సంబంధించిన ఐడి ఇక్కడ ఇచ్చేస్తాం వీటికి సంబంధించిన ఐడి ఇచ్చేస్తాం ఓకే నెక్స్ట్ డేటా టోగుల్ ట్యాబ్ అంటే ఒక ట్యాబ్ హైడ్ అవుతూ ఇంకో ట్యాబ్ కనిపించాలి కాబట్టి ఇక్కడ డేటా టోగుల్ ట్యాబ్ అనేసి ఇవ్వాలి
ఇక్కడ నావ్ ట్యాబ్స్ కేసులో మనం ఏం చేస్తాం అంటే ట్యాబ్స్ వాడతాం. అదేవిధంగా పిల్స్ కేసెస్‌లో ఇక్కడ పిల్స్ ఒక బటన్ లాగా మనకొస్తది. ఈ బటన్ లాగా మనకు కావాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డేటా టోగుల్ పిల్ అని వాడతాం అంతే. ఇక్కడ నావ్ పిల్స్, ఇక్కడ డేటా టోగుల్ పిల్. ఇక్కడ డేటా టోగుల్ ట్యాబ్, ఇక్కడ నావ్ ట్యాబ్స్. ఓకే. ఇప్పుడు చూడండి ఏదైతే మనం క్లిక్ చేస్తామో ఆ ట్యాబ్ వచ్చేసి కాపీ పేస్ట్. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఇలాంటి స్ట్రక్చర్ కావాలంటే ఇదంతా కాపీ పేస్ట్ చేసుకోవడం, ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవడం. ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలంతే. ఇది డైనమిక్ ట్యాబ్స్, డైనమిక్ పిల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ నావ్ బార్ అనమాట. నావ్ బార్. ఇప్పుడు మన ప్రాజెక్ట్‌లో ఈ నావ్ బారే మనకు మెయిన్ ఇంపార్టెంట్. మెనూ బార్ అంటే ఈ మెనూ బార్ ఇచ్చేయండి. అంటే మీకు స్టార్టింగ్‌లో చెప్పిన మెనూ బార్ ఇచ్చేయండి. ఇప్పుడు మనకు నావ్ బార్ కావాలనుకుంటే దీంట్లో కొలాప్సిబుల్ నావ్ బార్ ఉంటది. కొలాప్సిబుల్ నావ్ బార్ అంటే ఏంటి నేను చెప్తాను. సో, ఇప్పుడు మనకు ఇది నావ్ బార్. ఇది మెయిన్ నావ్ బార్. అంటే కంపెనీ నేమ్ ఉంది అండ్ మెనూస్ ఉన్నాయి. కంపెనీ నేమ్, మెనూస్ ఉంది అంటే ఇట్స్ ఏ మెయిన్ నావ్ బార్. ఈ మెయిన్ నావ్ బార్ మనకు చూడడానికి నీట్‌గా ఉంది డెస్క్‌టాప్ వ్యూలో. అండ్ మొబైల్ వ్యూలో అంటే స్క్రీన్ తగ్గించినప్పుడు. స్క్రీన్ తగ్గించినప్పుడు మనకేం కావాలంటే హైడ్ అయిపోవాలి మెనూ మొత్తం. ఇలా బటన్ లాగా వచ్చేయాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇలా హైడ్ అండ్ షో జరగాలి. జనరల్‌గా సీఎస్ఎస్‌లో ఇక్కడ వరకు నేర్చుకున్నాం అంతే. సీఎస్ఎస్‌లో ఇలా కనిపిస్తది మనం నేర్చుకున్నాం. బట్ బూట్‌స్ట్రాప్‌లో మనకేమైతదంటే దీన్నే కొలాప్సిబుల్ నావ్ బార్ అంటాం. అంటే కొలాప్స్ అయిపోతుంది. మొబైల్ వ్యూలో కొలాప్స్ అయిపోతుంది. డెస్క్‌టాప్ వ్యూలో మనకు కనిపిస్తుంది. డెస్క్‌టాప్ వ్యూలో మనకు కనిపిస్తుంది. మొబైల్ వ్యూలో ఆటోమేటిక్‌గా కొలాప్స్ అయిపోతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ నావ్ బారే మనకి కావాల్సింది. కొలాప్సిబుల్ నావ్ బార్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ కేసులో మనకు బేసిక్ నావ్ బార్ వచ్చేసి ఇది. బేసిక్ అంటే కంపెనీ నేమ్ లేకుండా ఉండేది బేసిక్ నావ్ బార్. బట్ కంపెనీ నేమ్ లేకుండా ఉండేది అస్సలు ఎక్కడ యూజ్ చేయం. కంపల్సరీ కంపెనీ నేమే ఉండాల్సిందే మనకు. ఇవన్నీ ఒకసారి చూడండి. నావ్ బార్ కలర్స్ ఎలా చేంజ్ చేస్తాం ఏంటి అనేసి ఇవన్నీ చూడండి. బీజీ లైట్, బీజీ డార్క్, బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్ ఇవన్నీ నావ్ బార్ కలర్స్ చేంజ్ చేయడం ఇవన్నీ. నెక్స్ట్ ఇవన్నీ మెనూస్ అనమాట. ఇవన్నీ మెనూస్. ఈ మెనూస్‌లో మనకు నావ్ బార్ ఎక్స్‌పాండ్ అనేసి ఇస్తున్నాం. ఈ ఎక్స్‌పాండ్ మీనింగ్ ఏందంటే ఈ ఎక్స్‌పాండ్‌కి మీనింగ్ ఒకసారి చూడండి. నావ్ బార్ ఎక్స్‌పాండ్ ఎస్ఎం అంటున్నాం. అంటే ఎస్ఎం అంటే ఎస్ఎం వ్యూకి ఎక్స్‌పాండ్ అవుతది. అంటే ఎస్ఎం వ్యూలో మాత్రమే సైడ్ బై సైడ్ వస్తది. దానికంటే బిలో అయితే ఎక్స్‌పాండ్ అవ్వదు అని దాని మీనింగ్. చూడండి ఇలా 1 బై 1 వచ్చి. ఎస్ఎం వ్యూ ఎప్పుడొస్తది అంటే మనకు 576 దాటిన తర్వాత వస్తది. 576 నుంచి మనకొస్తది. అంతకుమించి మనకేమైతదంటే 576 బిలో మొత్తం మనకు 1 బై 1 ఉంటది. ఇది 573 గాని ఉంది. 573 కూడా 1 బై 1. ఇలా చూడండి. 576 ఎప్పుడైతే రీచ్ అవుతదో అప్పుడు. అండ్ అదేవిధంగా ఈ ఎక్స్‌పాండ్ వచ్చేసి ఎండీ వ్యూ కావాలనుకుంటున్నా. ఎండీ వ్యూ ఎంత వరకు ఉంటది? 768. 768 వరకు ఇదంతా 1 బై 1 ఉంటది. 768 వరకు ఇదంతా 1 బై 1 ఉంటది. ఎప్పుడైతే 768 వస్తదో అప్పుడు ఎక్స్‌పాండ్ అవుతాది. ఇది మీనింగ్. ఎప్పుడు ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. మన నావ్ బార్‌ని ఎప్పుడు ఎక్స్‌పాండ్ చేసుకోవాలనేసి ఈ ఎక్స్‌పాండ్ యొక్క మీనింగ్‌ని తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు బ్రాండ్ నేమ్. ఒక కంపెనీ నేమ్‌ని మనం యాడ్ చేయాలనుకున్నాం. ఒక కంపెనీ నేమ్‌ని మనం యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకు మెనూ పైన మనకు ఒక యాంకర్ ట్యాగ్‌లో మనకు యాడ్ చేయాలి. ఇక్కడ ఒక మెనూ పైన మన యాంకర్ ట్యాగ్‌లో యాడ్ చేయాలి. ఎలాగైతే మన సీఎస్ఎస్‌లో మనం నేర్చుకున్నామో కంపెనీ నేమ్ నావ్ బార్, మెనూ బార్ అని నేర్చుకున్నామో సేమ్ ఇక్కడ అదే కాన్సెప్టే. బట్ ఇక్కడ ఏందంటే అన్ని ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఉంటాయి మనకి. ఓకే. అన్ని ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్. ఈ స్ట్రక్చర్ కావాలంటే ఇదంతా కాపీ పేస్టే అంతే. ఈ స్ట్రక్చర్ కావాలంటే ఈ కాపీ పేస్టే. ఇప్పుడు ఒక కంపెనీ బ్రాండ్ అంటే ఒక కంపెనీ లోగో కావాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ ఇవ్వాలి. అదే గనుక ఒక కంపెనీ నేమ్ కావాలంటే ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వాలి. కంపెనీ నేమ్ కావాలంటే హెడ్డింగ్ ఇవ్వండి. కంపెనీ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ ట్యాగ్ ఇచ్చేయండి. ఇవంతా కాన్సెప్ట్ అంతా సేమే. ఇప్పుడు మనకి స్క్రీన్ తక్కువైనప్పుడు మనకు ఇలా బటన్ ఇలా అన్నీ అప్లై చేయాలంటే నెక్స్ట్ కాన్సెప్ట్. ఇట్స్ ఏ కొలాప్సిబుల్ నావ్ బార్ అనడం. ఇమేజ్ కావాలంటే యాంకర్ ట్యాగ్ లోపల ఇమేజ్ కావాలి. కొలాప్సిబుల్ నావ్ బార్. ఇప్పుడు చూడండి క్లిక్ చేస్తే అడ్మినిస్ట్రేట్ జరగాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేట్ జరగాలనుకుంటే దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకోవాలి. ఈ కేసులో మనకు చూడండి నెక్స్ట్ బటన్ ఇస్తున్నాం అంతే. ఇక్కడ బటన్ ఇస్తున్నాం. ఈ బటన్ లోపల ఒక కొలాప్సిబుల్ ఐకాన్ ఇస్తున్నాం. అంటే ఇలాంటి ఐకాన్ అనమాట ఇది. ఈ ఐకాన్ ఎప్పుడు కనిపించాలి అంటే ఈ ఐకాన్ డెస్క్‌టాప్ వ్యూలో కనపడకూడదు. డెస్క్‌టాప్ వ్యూలో కనపడకూడదు. మొబైల్ వ్యూలో కనిపించాలి. అంటే మనకు ఏ వ్యూలో మనకు ఎక్స్‌పాండ్ అవ్వాలి అనుకుంటే దాని బిలో స్క్రీన్‌లో మనకు కనిపించాలి బటన్. అలా బటన్ బిలో స్క్రీన్‌లో కనిపించాలి. ఎక్స్‌పాండ్‌లో మనకు కనిపించకూడదు. చూడండి ఇలా కనిపించకూడదు. ఇలా కనిపించాలి. ఇలా కనిపించాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ బటన్‌కి నావ్ బార్ టోగ్లర్ అనే క్లాస్ ఇస్తాం.
ఈ నావ్బార్ టోగ్లర్ అనే క్లాస్ ఏం చేస్తదంటే ఎండి వ్యూ కంటే తక్కువ ఉండే స్క్రీన్‌లో మనకు కనిపించదు. ఈ ఎండి వ్యూ కంటే ఎక్కువ ఉండే స్క్రీన్‌లో కనిపిస్తది. ఈ నావ్బార్ టోగ్లర్ అట్లా వర్క్ అవుతది. అండ్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మెను హైడ్ అండ్ షో జరగాలి. మెను హైడ్ అండ్ షో జరగాలి. ఆ మెను మొత్తానికి మనం ఏం చేస్తున్నాం అంటే కొలాప్స్ క్లాస్ ఇస్తున్నాం. నావ్బార్ కొలాప్స్ ఇస్తున్నాం. కొలాప్స్ క్లాస్ ఇస్తే ఏంటంటే ఈ కొలాప్స్ ఇస్తే ఈ మెను అనేది అన్ని వ్యూలో కొలాప్స్ అయిపోద్ది. సీ థిస్ ఏ వ్యూలో అయినా కొలాప్స్ అయిపోద్ది. బట్ నాకేం కావాలంటే ఈ మెను అనేది డెస్క్‌టాప్ వ్యూలో కనిపించాలి. అండ్ మొబైల్ వ్యూలో కొలాప్స్ అవ్వాలి. అందుకోసమే మనకు నావ్బార్ కొలాప్స్ అనే క్లాస్ ఏం చేస్తదంటే మొబైల్ వ్యూలో హైడ్ చేస్తది. అండ్ డెస్క్‌టాప్ వ్యూలో షో చేస్తది. ఓకే. డెస్క్‌టాప్ వ్యూలో షో చేస్తది. మొబైల్ వ్యూలో హైడ్ చేస్తది. సీ థిస్ ఈ క్లాస్ వల్ల అదే అడ్వాంటేజ్. ఇలాంటి టైప్ ఆఫ్ నావ్బార్‌ని మీరు మీ ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు నావ్బార్ చేస్తున్నారు అంటే కొలాప్సిబుల్ నావ్బారే ఇవ్వాలి. అంటే ఈ టైప్ ఆఫ్ నావ్బారే ఇవ్వాలి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ నావ్బార్‌లో ఇక్కడ హెడ్డింగ్ కావాలంటే హెడ్డింగ్ ఇవ్వండి. ఇక్కడ మెనూస్ మార్చుకోవాలంటే మెనూస్ మార్చుకోండి. హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, డ్రాప్ డౌన్ ఏదైనా సరే మెనూస్ మార్చుకోండి. ఇప్పుడు మెనూస్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఈ మెనూస్ మీరు ఇంక్రీజ్ చేయండి అంతే. ఉన్న మెనూస్‌ని కాపీ పేస్ట్ చేసుకోవాలి అంతే. మెనూస్ ఇంక్రీజ్ చేసుకుంటే మెనూస్‌ని కాపీ పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ మెనూ మొత్తం రైట్ సైడ్‌కి పోవాలనుకుంటున్నాం. ఈ మెనూ మొత్తం రైట్ సైడ్‌కి పోవాలి. కంపెనీ నేమ్ లెఫ్ట్ సైడ్‌లో ఉండాలి. మెనూ మొత్తం రైట్ సైడ్‌కి పోవాలనుకుంటే ఈ కేస్‌లో యుఎల్‌కొచ్చేసి మీరేం చేయాలంటే ML-ఆటో మార్జిన్ లెఫ్ట్ ఆటో అప్పుడు రైట్‌కెళ్ళిపోద్ది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌లో మనకు స్పేసింగ్ కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్పేసింగ్ కావాలంటే ఈ నావ్ లోపల మనం సో ఇప్పుడు మనకు కంటైనర్ తీసుకోవాలి ఇక్కడ. సారీ యాంకర్ ట్యాగ్ కాదు. డివ్ క్లాస్ ఈక్వల్ టు ఇలా నావ్ లోపల తీసుకోవచ్చు ఇక్కడ. దీని లోపల మనకు కంటెంట్ ఇవ్వచ్చు. దీనికి మనం కంటైనర్ ఇస్తాం. చూడండి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ వచ్చింది. అండ్ అదేవిధంగా మనకు ఇలా కంటైనర్ ఇవ్వడం వల్ల ఇలా క్లియర్. ఇది కొలాప్సిబుల్ నావ్బార్ అనమాట. మనకి ఈ విధంగా మీరు చేయాలి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ నావ్బార్ అంటే విత్ డ్రాప్ డౌన్. నావ్బార్‌లో విత్ డ్రాప్ డౌన్ కావాలనుకుంటే ఈ లింక్‌కి ఏదైతే లింక్ డ్రాప్ డౌన్ కావాలంటే ఆ నావ్ ఐటెమ్ పక్కనే డ్రాప్ డౌన్ ఇవ్వాలి. అండ్ యాంకర్ ట్యాగ్‌కి డ్రాప్ డౌన్ టోగుల్, డేటా టోగుల్, డ్రాప్ డౌన్ అంతే. మళ్ళీ దాంట్లో ఎల్ఐ లోపలే యాంకర్ ట్యాగ్ కిందే డ్రాప్ డౌన్ మెనూ అనేసి ఇచ్చేస్తాం. ఇంతే. డ్రాప్ డౌన్ కావాలనుకుంటే ఇది స్ట్రక్చర్. ఇది యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కడైతే డ్రాప్ డౌన్ కావాలో నావ్బార్‌లో ఇది యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. దీని తర్వాత మెనూ కావాలంటే దీని తర్వాత ఈ మెనూని యాడ్ చేస్తాం. వితౌట్ డ్రాప్ డౌన్ ఉండే మెనూ. ఇది విత్ డ్రాప్ డౌన్ ఉండే మెనూ. ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఈ మెనూని. నెక్స్ట్ అదేవిధంగా ఫార్మ్ కావాలంటే నావ్బార్‌లో ఫార్మ్ ట్యాగ్ ఇచ్చేసుకోండి. ఇలా ఇక్కడ ఏదైతే ఫార్మ్ ఇన్‌లైన్ ఏదైతే ఉందో అలాగే యూజ్ చేసుకుంటే నావ్బార్‌లో వచ్చేస్తది. అదేవిధంగా ఇన్పుట్ గ్రూప్. ఇదే విధంగా మీరు ఇన్పుట్ గ్రూప్ వాడతారు. అదేవిధంగా టెక్స్ట్ కావాలంటే ఒక ప్లెయిన్ టెక్స్ట్ కావాలనుకుంటే ఇలా ప్లెయిన్ టెక్స్ట్ వాడతాం. నావ్బార్ టెక్స్ట్ ఇలా వాడతాం. నెక్స్ట్ అదేవిధంగా నావ్బార్ ఫిక్స్డ్ టాప్‌లో ఫిక్స్ అవ్వాలనుకుంటే ఫిక్స్డ్ టాప్ అనే క్లాస్ ఇస్తాం. అదేవిధంగా బాటమ్‌లో ఫిక్స్ అవ్వాలంటే ఫిక్స్డ్ బాటమ్. అదేవిధంగా మనకు ఎక్కడ మిడిల్‌లో ఉంది టాప్‌కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలనుకుంటే స్టిక్కీ టాప్ అనేసి ఇస్తాము. ఇట్స్ ఏ స్టిక్కీ టాప్. ఓకేనా. ఇట్స్ ఏ స్టిక్కీ టాప్. మనకి స్టిక్ చేస్తాం. క్లియర్. ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇది నావ్బార్ గురించి. మీరు మీ ప్రాజెక్ట్‌లో ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే కొలాప్సిబుల్ నావ్బార్ విత్ డ్రాప్ డౌన్ యాడ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఈ నావ్బార్ లింక్స్‌ని హోవర్ చేసినప్పుడు అండర్‌లైన్ వచ్చేలాగా టెక్స్ట్ కలర్ మార్చాలి. అండర్‌లైన్ రావాలి. ఇది ఎక్స్ట్రాగా మీరు CSSలో రాయాలి. ఈ మెనూ బార్ మొత్తం నావ్బార్ మొత్తం బూట్‌స్ట్రాప్‌లో చేస్తారు. వీటిని హోవర్ చేసినప్పుడు మీకు ఇట్లా కలర్ అండ్ అండర్‌లైన్ కావాలనుకుంటే అంటే CSSలో మీరు చేయాలి. అంటే యాంకర్ ట్యాగ్‌ని హోవర్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్ గాని, బార్డర్ గాని మనం అప్లై చేస్తాం. అలా మీకు దానికి కావాల్సిన సెలెక్టర్ మీరు తీసుకోవాలి. ఓకేనా. సో ఈ మెనూ బార్ అయిపోయింది. నావ్బార్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్స్ అనమాట. స్లైడ్స్ ఆటోమేటిక్‌గా స్లైడ్ అవ్వాలంటే ఇట్స్ ఏ కరోజల్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కరోజల్. కరోజల్‌లో 2 టైప్స్ ఉంటది. కరోజల్ మీద కంటెంట్ వచ్చే కరోజల్ మీద కంటెంట్ రాకుండా ఉండే. అంటే ఇమేజ్ మీద కంటెంట్ వచ్చేది, ఇమేజ్ మీద కంటెంట్ రానిది. దీన్ని మనకేందంటే ఇమేజ్ మీద కంటెంట్ రాకుండా ఉండే కరోజల్.
ఇట్స్ ఏ ఇమేజ్ స్లైడ్ అనమాట ఇది. ఇట్స్ ఏ ఇమేజ్ స్లైడ్. ఇలా స్లైడ్స్ లాగా మనకు కావాలనుకుంటే ఇట్స్ ఏ కరోజల్ కాన్సెప్ట్. ఎక్కడైనా కరోజల్ కావాలంటే ఈ యాజ్ ఇట్ ఈజ్ కోడ్ని కాపీ పేస్ట్ చేయండి అంతే. యాజ్ ఇట్ ఈజ్ కోడ్ని కాపీ పేస్ట్ చేయండి అండ్ ఇక్కడ ఇమేజెస్ మార్చేయండి అంతే. ఇక్కడ ఇమేజెస్ మార్చేయండి. ఎక్కడైతే ఇమేజెస్ ఉన్నాయో ఇమేజెస్ మార్చేయండి. ఇంకా ఎక్స్ట్రా ఇమేజెస్ మీరు యాడ్ చేయాలనుకుంటే ఈ కరోజల్ ఐటమ్ మొత్తాన్ని మీరు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం టచ్ చేయమాకండి. ఈ కరోజల్ టైప్ కావాలంటే ఇది మొత్తం అంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు కాపీ పేస్టే. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాపీ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ కరోజల్ ఇన్నర్ లోపల మీరు అబ్జర్వ్ చేయాల్సింది కరోజల్ ఇన్నర్ లోపలే ఫస్ట్ ఇమేజ్కి యాక్టివ్ అనే క్లాస్ ఉండాలి అంతే. ఫస్ట్ ఇమేజ్కి యాక్టివ్ అంటే ఫస్ట్ కరోజల్ ఐటమ్కి యాక్టివ్ అనే క్లాస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మిగతా వాటికి కరోజల్ ఐటమ్ కరోజల్ ఐటమ్ కరోజల్ ఐటమ్ అంతే. దాని లోపల మనకి ఇమేజ్ ఉండాలి. ఇప్పుడు ఇమేజ్ని పెంచాలనుకుంటే ఇలా కరోజల్ ఐటమ్ తీసుకోండి, ఇమేజ్ని మీరు పెంచుకోండి అంతే. 1 2 ఇమేజెస్ని పెంచాను, 2 ఇమేజెస్ పెంచాను. ఇక్కడ 2 ఇమేజెస్ పెంచారు కాబట్టి ఈ ఇండికేటర్స్ కూడా పెరగాలి. మన దగ్గర 3 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి 3 ఇండికేటర్స్ ఉన్నాయి. అదే ఇక్కడ మనకి 2 ఇమేజెస్ పెంచాం కాబట్టి మళ్ళీ ఈ 2 ఇండికేటర్స్ కూడా మనం పెంచాలి, 1 and 2. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్కి నెంబర్స్ ఏమి ఇవ్వాలంటే ఫస్ట్ ఇమేజ్కి అంటే ఫస్ట్ ఎల్ఐకి 0 ఇవ్వాలి, సెకండ్ ఎల్ఐకి 1, థర్డ్ ఎల్ఐకి 2, ఫోర్త్ ఎల్ఐకి 3. అలాగా మనకి ఈ వాల్యూస్ మనం పెంచాలి. ఇవే డిఫరెన్స్ అంతే. సిరీస్ ఎడో చేయండి, వీటిని క్లిక్ చేస్తే ఆ ఇమేజెస్ మనకి వెళ్తాయి. ఇప్పుడు వీటిని క్లిక్ చేసినప్పుడు వీటి వాల్యూస్ వెళ్తున్నాయంటే సిరీస్ ఈ రెండే, ఇది లెఫ్ట్ ఐకాన్ ఇది రైట్ ఐకాన్. వీటిని క్లిక్ చేసిన వెళ్తున్నాయంటే వీటిలో ఆల్రెడీ కోడ్ రాసేసి ఉంటారు. ఫస్ట్ మనకు ఇక్కడ ఉండే ఐడి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉండే ఐడి డెమో ఇచ్చాం. ఈ ఐడి డెమో అంటే ఈ ఐడిలోనే మనకి ఇమేజెస్ అన్నీ ఉంటాయి. అందుకోసం మనకు టార్గెట్ చేస్తున్నారు, డేటా టార్గెట్ డెమో. ఇక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చారో అదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఏ నేమ్ అయితే ఇస్తామో అదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి. డేటా టార్గెట్లో ఇదే ఇవ్వాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఈ హెచ్ఆర్ఎఫ్లో కూడా అదే నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే నేమ్ ఉంటుందో అదే నేమ్ ఇక్కడ కూడా ఇవ్వాలి మీరు. ఓకే, అదే డిఫరెన్స్ అంతే, అంతకుమించి ఇంకేం చేంజ్ అవసరం లేదు. ఇక్కడ ఇమేజెస్ మార్చుకుంటే సరిపోద్ది. మీ లోకల్లో ఉండే ఇమేజెస్ ఇక్కడ మీకు సరిపడే ఇమేజెస్ ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. అంతకుమించి ఇంకేం చేంజ్ చేయదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఇమేజెస్ మీద కంటెంట్ కావాలనుకుంటే, ఇమేజెస్ మీద కంటెంట్ కావాలంటే ఈ కరోజల్ ఇన్నర్ లోపలే గుర్తుపెట్టుకోండి. ఈ కరోజల్ ఇన్నర్ లోపలే కరోజల్ ఐటమ్ ఉంది. ఈ కరోజల్ ఐటంలో అబ్జర్వ్ చేయండి, కరోజల్ ఐటంలో ఇమేజ్ ఉంది. ఫస్ట్ ఇమేజ్ మీద కంటెంట్ కావాలంటే ఈ కరోజల్ ఐటంలోనే కరోజల్ క్యాప్షన్ అనే క్లాస్ లోపల మీరు కంటెంట్ ఇవ్వాలి. కరోజల్ క్యాప్షన్ లోపల కంటెంట్ ఇవ్వాలి. ఓకే, కరోజల్ ఇన్నర్ లోపల కరోజల్ ఐటమ్ లోపల కరోజల్ క్యాప్షన్. ఈ క్యాప్షన్లో ఏ కంటెంట్ అయితే ఇచ్చింటారో ఆ కంటెంట్ ఆ పర్టికులర్ ఇమేజ్ మీదకి వచ్చింటుంది. ఆ కంటెంట్ మాత్రమే ఏమన్ కొద్దిగా మ్యూట్లో పెట్టుకోండి, కొద్ది సౌండ్ వస్తుంది మీ సైన్ ఇచ్చి. ఓకే, ఓకేనా. ఏ ఇమేజ్ మీద కంటెంట్ కావాలనో ఆ కంటెంట్లోని మనకు కరోజల్ క్యాప్షన్ ఇవ్వాలి. అప్పుడు ఆ కరోజల్ క్యాప్షన్లో మీ చాయిస్, ఇక్కడ ఏ డిజైనింగ్ అయినా మీరు చేయొచ్చు. ఏ కంటెంట్ అయితే ఇస్తారో ఆ కంటెంట్ ఆ ఇమేజ్ మీదకి వస్తుంది. దిస్ ద కాన్సెప్ట్. ఓకే, ఏదైతే మనకి ఇమేజ్ ఇస్తామో ఆ ఇమేజ్ మీద ఏదైతే కంటెంట్ కావాలనో ఆ మెథడ్లో మనం యూజ్ చేసుకొని సరిపోద్ది అంతే. ఏదైనా సరే ఇది ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ కాబట్టి రెడీమేడెడ్ కోడ్ రెడీగా ఉంటుంది. ఆ కోడ్ని మనం కాపీ పేస్ట్ చేసుకోవడం, ఎక్కడైతే మనం చేంజ్ చేయాలో అక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ హైట్ విడ్త్ ఇక్కడ ఇవ్వద్దండి, మీరు కావాలంటే ఎక్స్టర్నల్ ఇచ్చుకోండి. కరోజల్ ఇన్నర్ ఉంటే కరోజల్ ఇమేజ్కి విడ్త్ 100% ఇవ్వండి, హైట్ పిక్సెల్స్లో ఇవ్వండి. మీరు హైట్ ఇట్లా పర్సంటేజ్లో ఇవ్వకుండా పిక్సెల్స్లో ఇవ్వండి మీరు. ఓకేనా, క్లియర్ దిస్. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఎల్ఐకి యాక్టివ్ అనే క్లాస్ ఉండాలి. ఎందుకంటే మన ప్రాజెక్ట్ రన్ చేయగానే ఫస్ట్ ఇమేజ్ అనేది కనిపించాలి, దానికి సంబంధించిన లింక్ కూడా అంటే దానికి సంబంధించిన ఇండికేటర్ కూడా యాక్టివ్లో కావాలి. అందుకోసం మనకు దీనికి యాక్టివ్ అనే క్లాస్ ఇస్తాం అండ్ ఫస్ట్ ఇమేజ్కి యాక్టివ్ అనే క్లాస్ ఇస్తాం అంతే. ఇంకా రిమైనింగ్ అన్నీ ఫాలో అవ్వాలి అంతే. క్లియర్. ఇప్పుడు ఈ స్లైడ్ని మీరు ఏం చేయాలంటే ఈ కరోజల్ స్లైడ్ని ఈ ఏరియాలో ఇచ్చేయాలి. ఈ స్లైడ్ అంటే ఈ బ్యానర్ దగ్గర మీరు ఇచ్చేయాలి. మొత్తం కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకోండి అండ్ అప్లై చేసేయండి. సార్ చెప్పండి. కరోజల్స్కి వెళ్తారా సార్ ఒకసారి? ఇక్కడ సార్
ఇప్పుడు ఇక్కడ ఒక 10 ఇమేజ్లు ఉన్నాయి అనుకుందాం సార్. ఇక్కడ ఓకే. కింద ఇండికేటర్స్ ఉన్నాయి కదా సార్, ఒక 3 ఇచ్చాడు కదా ఇక్కడ. అవును. అవి 10 ఇమేజ్లు ఉన్నప్పుడు 10 ఇండికేటర్లు చూపించలేం కదా సార్ మనం, బార్ అయిపోయింది అది. ఎందుకు చూపించలే? అంటే చూపిస్తే క్లమ్జీగా ఉంటుంది కదా సార్. అంటే అవును, అలాంటప్పుడు మీరు 10 ఇమేజెస్ ఎందుకు పెట్టుకుంటారు? మీరు ఇండికేటర్స్ చూపించాలనుకుంటే ఇండికేటర్స్ చూపించాలి. అసలు ఇండికేటర్స్ వద్దనుకుంటే ఈ సెక్షన్ తీసి సరిపోద్ది. అసలు నాకు ఇండికేటర్సే కనిపించవు. ఇండికేటర్స్ కావాలంటే పెట్టుకోవాలి. మీరు 10 కాదు 20 ఇమేజెస్ ఉన్న ఇండికేటర్స్ చూపించాలంటే 20 ఇండికేటర్స్ మీరు పెట్టుకోవాలి. ఓకే, ఒక 3 ఇండికేటర్స్ పెట్టుకొని ఆ ఇండికేటర్స్ ని స్లైడ్ చేయలేమా సార్? అలా చేయలేదు. ఒక్కొక్క ఇండికేటర్ ఒక్క ఇమేజ్ని స్లైడ్ చేస్తుంది. ఫస్ట్ ఇండికేటర్ ఫస్ట్ వాల్యూని చేస్తుంది, సెకండ్ ఇండికేటర్ సెకండ్ చేస్తుంది, థర్డ్ ఇండికేటర్ థర్డ్ని చేస్తుంది, ఫోర్త్ ఇండికేటర్ ఫోర్త్ని చేస్తుంది, ఫిఫ్త్ ఇండికేటర్ ఫిఫ్త్ చేస్తుంది. అందుకే ఈ వాల్యూస్. డేటా స్లైడ్ టు అనేది ఏంటంటే ఫస్ట్ ఇమేజ్ని స్లైడ్ చేస్తుంది, ఇది సెకండ్ ఇమేజ్ని స్లైడ్ చేస్తుంది, ఇది థర్డ్ ఇమేజ్ స్లైడ్ చేస్తుంది. దాని మీనింగ్ అవి అనమాట. వీటిని క్లిక్ చేస్తే ఫస్ట్ ఇమేజ్, ఇది క్లిక్ చేస్తే సెకండ్ ఇమేజ్, వీటిని క్లిక్ చేస్తే థర్డ్ ఇమేజ్, ఇంకో దాన్ని క్లిక్ చేసి ఫోర్త్ ఇమేజ్, ఇంకో దాన్ని క్లిక్ చేసి ఫిఫ్త్ ఇమేజ్. అలా వాటి మీనింగే ఏ ఇమేజ్ని మనం స్లైడ్ చేయాలి అనేసి దాని మీనింగ్. ఓకే సార్. 3 ఉన్నాయంటే ఫస్ట్ 3 ఇమేజెస్నే ఇవే స్లైడ్ చేస్తుంది. అంటే ఫస్ట్ 3 అనేసి కాదు, ఇక్కడ రాసే వాల్యూని బట్టి 0 ఇస్తే ఫస్ట్ ఇమేజ్, 1 ఇస్తే సెకండ్ ఇమేజ్, 2 ఇస్తే థర్డ్ ఇమేజ్, అదే కానీ 5 ఇస్తే ఫోర్త్ ఇమేజ్, 5 ఇస్తే సిక్స్త్ ఇమేజ్ అనమాట. అట్లా ఓకేనా. అందుకోసం మనకు ఎన్ని ఇమేజెస్ అయితే ఉంటాయో అన్ని ఇండికేటర్స్ మీరు పెట్టాల్సిందే. మీకు ఎంత క్లమ్జీగా అనిపించినా ఇండికేటర్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇండికేటర్స్ పెట్టేయాల్సిందండి. ఇవి మాత్రం రెండే. ఇవి రెండు ఏంటంటే ఇట్లా స్లైడ్కి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క ఇమేజ్ మనకు స్లైడ్కి వెళ్తూ ఉంటుంది. ఇది ఫార్వర్డ్ వెళ్తుంది, ఇది బ్యాక్వర్డ్ వెళ్తుంది, అంతే. ఓకే, ఇది బ్యాక్వర్డ్, ఇది ఫార్వర్డ్. ఓకే సార్. క్లియర్? ఏం డౌట్ ఉంది అక్కడ? నో సార్. ఇది కరోజుల గురించి. సో మీ ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడ కరోజులు యాడ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి. హోమ్ లోన్లో ఇక్కడ కరోజులు యాడ్ చేయాలి. హోమ్ లోన్లో ఈ ఏరియాలో కరోజులు యాడ్ చేయాలి. కంటెంట్ ఇవ్వాలి, ప్రతి ఇమేజ్ మీద కంటెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఈడ కరోజులు యాడ్ చేయాలి. మీరు కరోజుల మీద మళ్ళీ కంటెంట్ యాడ్ చేయాలి. ఇది కరోజుల మీద కంటెంట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ క్రిస్పీ ప్రాజెక్ట్. ఈ క్రిస్పీ ప్రాజెక్ట్లో కరోజులు ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాడ్ చేయాలి కరోజల్. ఇటువంటి ఇండికేటర్స్ అనమాట ఇవి. వీటిని క్లిక్ చేసినప్పుడు కంటెంట్ స్లైడ్ అవుతుంది, ఇక్కడ ఇమేజ్ స్లైడ్ అవ్వదు. ఓన్లీ ఫస్ట్ కాలంలో ఉండే కంటెంట్ మాత్రమే స్లైడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కంటెంట్ ఉంది మాత్రమే స్లైడ్ అవుతుంది, మొత్తం అవుతుంది. ఓకే, కంటెంట్ స్లైడ్ చేయండి. రాకపోతే నేను చెప్తాను. ఇక్కడ ఏం చేయాలంటే ఇమేజ్ ప్లేస్లో, ఇక్కడ మీరు ఇమేజ్ ప్లేస్లో ఏం చేయాలంటే కంటెంట్ ఇవ్వాలంతే. ఇమేజ్ ఉంటే ఇమేజ్ స్లైడ్ అవుతుంది. ఈ ప్లేస్లో మీకు ఇమేజ్ ఉంటే ఇమేజ్ స్లైడ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఉంటే ఇమేజ్ స్లైడ్ అవుతుంది. అదే కంటెంట్ ఉంటే కంటెంట్ స్లైడ్ అవుతుంది. ఇది ఎంటైర్ ఒక స్లైడ్ అనమాట. ఇదంతా ఎంటైర్ ఒక స్లైడ్. ఇమేజ్ వద్దు నాకు, కంటెంట్ కావాలనుకుంటే కంటెంట్ స్లైడ్ చేస్తాను. ఇంకా నేను వెల్కమ్ అనేసి ఇస్తున్నా అండ్ పారాగ్రాఫ్లో ఏదో ఒక కంటెంట్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు బటన్ ఇస్తున్నా. రీడ్ మోర్. ఇప్పుడు మనకు చూస్తే ఫస్ట్ స్లైడ్ మనకు ఈ కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ స్లైడ్ ఇది. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇలా ఈ స్లైడ్ ప్లేస్లో మీకు ఎలా కావాలనో అలా స్టైల్స్ ఇవ్వాలి మీరు. ఓకేనా? క్లియర్ దిస్? ఈ స్లైడ్ గురించి క్లియరా? ఇక్కడ మనకు ఫస్ట్ హెడ్డింగ్ ఉంది, మళ్ళీ తర్వాత ఇంకో హెడ్డింగ్ ఉంది, ఇంకో పారాగ్రాఫ్ ఉంది, బటన్స్ ఉన్నాయి. అదంతా ఒక కరోజల్ ఐటెంలో ఇస్తాం. ఈ కరోజల్ ఐటెంలో, ఈ ఐటెం లోపల మనకు అలా డిజైన్ చేస్తాం. ఈడ కంటెంటే ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా స్లైడ్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్, ఇట్స్ ఏ మోడల్ అనమాట. ఇట్స్ ఏ మోడల్. ఈ మోడల్లో మనకి ఏంటంటే ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక మోడల్ లాగా ఓపెన్ అవ్వడం, అంతే. ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక మోడల్ లాగా ఓపెన్ అవ్వడం. ఇక్కడ ఏం లేదు, ఎలాగైతే కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఉంటుందో
ఇక్కడ మనకి మోడల్ హెడర్, మోడల్ బాడీ అనేసి సెపరేట్‌గా ఉంటది. మోడల్ ఈ 2 వదిలేయండి ఫస్ట్. ఈ మోడల్ డైలాగ్, మోడల్ కంటెంట్ వదిలేయండి. ఒక మోడల్ లోపల మోడల్ హెడర్, మోడల్ బాడీ, మోడల్ ఫుటర్. ఇక్కడ మనకు ఇది హెడర్. ఏదైనా సరే హెడ్డింగ్ చూపించుకోవాలంటే. ఇది కంటెంట్ ఏదైనా ప్రింట్ చేయాలంటే. ఇది ఏదైనా సరే ఫుటర్. అంటే ఫుటర్ సెక్షన్‌లో క్లోజ్ గాని ఇలాంటి బటన్స్ ఏదైనా. ఇప్పుడు ఈ హెడర్‌లోనే మనం చూపించుకోవచ్చు. ఇట్లా క్లోజ్ ఐకాన్ మనకి ఇక్కడే చూపించుకోవచ్చు. బట్ ఈ ఫుటర్ అనేది మనకు అవసరం లేదు. ఫుటర్ అనేది చాలా కేస్‌లో మనకు అవసరం ఉండదు. ఫుటర్‌ని తీసేసుకోవచ్చు. నౌ సీస్ ఇలా ఉంటది. ఇప్పుడు ఈ కార్డ్ బాడీలో ఏదైనా సరే ఒక లాగిన్ ఫార్మ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి మోడల్ హెడర్‌లో నేను లాగిన్ చేస్తున్నా. లాగిన్ అనే హెడ్డింగ్ పెడుతున్నా. ఇక్కడ లాగిన్ వచ్చింది. ఇక్కడ లాగిన్ ఫార్మ్ చేయాలనుకున్నా. లాగిన్ ఫార్మ్ నేనేం చేస్తానంటే ఫార్మ్స్‌లోకి వెళ్ళిపోయేసి ఈ కోడ్‌ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడికొచ్చేసి ఈ మోడల్ బాడీలో ఇవ్వాలి. ఎక్కడ మనకు కనిపించాలి? మోడల్ బాడీలో కనిపించాలి. మోడల్ బాడీలో నేను ప్రింట్ చేస్తున్నా చూడండి. ఇదంతా కోడ్ మీకు నీట్‌గా కనిపించకపోతే మనకి నీట్‌గా చేసుకోవాలి. ఇక్కడ ఇలా నీట్‌గా చేయాలి. నౌ సీ దిస్. ఇప్పుడు చూడండి ఇలా. చూడండి లాగిన్ ఫార్మ్, ఇక లాగిన్ ఫార్మ్. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఇలా మోడల్ లాగా మనకి ఇలా చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకు డేటా డిస్మిస్ ఈక్వల్ టు మోడల్ డిస్మిస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు. క్లాస్ క్లోజ్ అంటే రైట్ సైడ్‌కి వెళ్ళిపోద్ది. ఇదంతా మనము అలర్ట్‌లో నేర్చుకున్న కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు టార్గెట్ కావాలి కాబట్టి దీనికి ఐడీ మోడల్ అంటే ఐడీ తీసుకున్నా ఏదో ఐడీ. ఇప్పుడు ఈ బటన్‌కి మనం ఏం చేస్తామంటే డేటా టోగుల్ మోడల్, డేటా టార్గెట్ ఈ ఐడీ మోడల్ అన్నమాట. డేటా టోగుల్ మోడల్ అనేది హైడ్ అండ్ షో జరగాలనేసి. ఇప్పుడు ఈ మోడల్ డైలాగ్, మోడల్ కంటెంట్ ఏం చేస్తదంటే ఫస్ట్ మోడల్ డైలాగ్ అనేది ఏం చేస్తదంటే మన మోడల్‌ని ఒక డైలాగ్ బాక్స్ లాగా చేస్తది. మోడల్‌ని ఒక డైలాగ్ బాక్స్ లాగా. సీ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ మోడల్ కంటెంట్ అనేది తీసేశాను. మోడల్ డైలాగ్ చేశాను. సీ క్లిక్ చేసినప్పుడు మోడల్ డైలాగ్ బాక్స్ లాగా చేస్తది. ఈ డైలాగ్ బాక్స్ లాగా చేసిన దాన్ని హైలైట్ అవ్వాలి. ఆ డైలాగ్ బాక్స్ హైలైట్ అవ్వాలి. బ్యాక్‌గ్రౌండ్ డల్ అవ్వాలి. ఈ మోడల్ మాత్రం హైలైట్ అవ్వాలి. బ్యాక్‌గ్రౌండ్ డల్ అవ్వాలి. అందుకోసమే మనం మోడల్ కంటెంట్ అని తీసుకుంటాం. నౌ సీ దిస్. ఈ కంటెంట్ అని తీసుకోవడం వల్ల మనకేమైతుందంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం అంటే ఇది మాత్రం హైలైట్ అవుతది. బ్యాక్‌గ్రౌండ్ డల్ అవుతది. అందుకోసమే ఈ రెండిటిని యూజ్ చేస్తాం. అండ్ దీంట్లోనే మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయడం, సైజ్‌ని డిక్రీజ్ చేయడం, యానిమేటెడ్ లాగా చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఒక్కసారి అయితే వెరిఫై చేయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక్కసారి అయితే వెరిఫై చేయాలి మీరు. ఓకే. సో టుమారో టైం వరకి అట్‌లీస్ట్ 1 ప్రాజెక్ట్ నాకు సబ్మిట్ చేయాలి. నాకు 3 ప్రాజెక్ట్స్ వద్దు. అట్‌లీస్ట్ 1 ప్రాజెక్ట్ అనేది అందరూ సబ్మిట్ చేయాలి. ఓకే. అది హోమ్ లోన్ అనుకోండి, క్రిస్పీ అనుకోండి, లేదా ఆర్గానిక్ స్టోర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నాకు ఈ మూడింట్లో ఒక ప్రాజెక్ట్ అనేది బూస్ట్‌స్ట్రాప్ 4లో ఫినిష్ అయిపోవాలి. నెక్స్ట్ బూస్ట్‌స్ట్రాప్ 5 చెప్తాను. టుమారోనే బూస్ట్‌స్ట్రాప్ 5 చెప్తాను. బూస్ట్‌స్ట్రాప్ 4 మీకు నీట్‌గా అర్థమైందంటే, అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాసెస్, ఇవాళ చెప్పిన క్లాసెస్ ఫస్ట్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి టాస్క్ ఫినిష్ చేయండి. బూస్ట్‌స్ట్రాప్ 4 మీకు అర్థమైతే బూస్ట్‌స్ట్రాప్ 5 చాలా ఈజీ. బూస్ట్‌స్ట్రాప్ 4 అర్థమైతే బూస్ట్‌స్ట్రాప్ 5 చాలా ఈజీ. బూస్ట్‌స్ట్రాప్ 5లో నాకు 3 ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాలి. బూస్ట్‌స్ట్రాప్ 4లో 1 ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి. ఇన్ కేస్ 3 ఫినిష్ చేస్తానన్నా ఓకే. బట్ బూస్ట్‌స్ట్రాప్ 5లో మాత్రం ఈ 3 ప్రాజెక్ట్స్ నాకు మండే టైం వరకు సబ్మిట్ చేయాలి. ఓకే. మండేకి మనకు అంటే టుమారోకి మన బూస్ట్‌స్ట్రాప్ 5 అయిపోద్ది. టుమారో టైం వరకు మన బూస్ట్‌స్ట్రాప్ 5 అయిపోతది. బట్ మండే రోజు మీ బూస్ట్‌స్ట్రాప్ 5 ప్రాజెక్ట్ మొత్తం చెక్ చేసి మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్ అన్నమాట. నీట్‌గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వాళ్ళు ఏ క్లాసెస్ ఇస్తున్నారు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళా తర్వాత మీ ప్రాజెక్ట్‌లో ఇంప్లిమెంట్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే మెసేజ్ చేయండి. నేను చెప్తాను. ఓకే. థాంక్ యూ.